ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం. ఈనాడు అంటే కార్మిక కిరణం. ఈనాడు అంటే విద్యా దీప్తి. ఇలా ఒకటేంటి, ఈనాడును ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే. దాని వెనక ఒక వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి. ఆయనే రామోజీరావు. దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం అయ్యే రోజుల్లో సూర్యోదయం కాకముందే ఇంటి గుమ్మం ముందు దినపత్రిక అందించాలన్న ఆయన ఆలోచన నుంచి పురుడు పోస్తున్నదే ఈనాడు. నాటి నుంచి నేటి వరకు ఈనాడు వేసిన ప్రతి అడుగు సంచలనమే. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారాయన. అందుకే ఆయనను మీడియా మొడల్ అని కీర్తిస్తారు. సూర్యోదయం తర్వాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు. ఇది రామోజీరావు గీసిన గీత. పత్రిక పంపిణీలో ఎదురయ్యే సవాళ్లకు ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. మరే పత్రిక లేని ఓ మారుమూల ప్రదేశంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడ్డ తొలి అడుగు నేటికి అనంతమైన నిరంతరం తరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. దీని పత్రికల పంపిణీ వ్యవస్థకు ఈనాడు వేసిన బాటే అన్ని పత్రికలకు దారి చూపించింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఈ పద్ధతికి 1977లో చరమగీతం పాడింది ఈనాడే. ఈనాడు రాకముందు పత్రికలకు పల్లెలలో ఏజెంట్లు ఉండేవారు కాదు. ఈ సరిహద్దు రేఖను ఈనాడు దాటింది. గిరులు గురులు దాటి అడవుల్లో మారుమూల దాగున్న పల్లెలలో సైతం రెక్కలు కట్టుకొని వాలిపోయింది. అప్పటి వరకు బస్సులు, రైలు, తపాలా ద్వారా మాత్రమే సాగుతున్న పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చేసింది. సొంతంగా ప్రైవేటు రవాణా ఏర్పాటు చేసుకొని మరీ పత్రికను పంపిణీ చేసింది. ఇది పత్రికా ప్రపంచంలోనే పెను సంచలనం. తొలినాళ్లలో 5-6 వేలు కాపీలతో ప్రారంభమై ఆ తరువాత కొన్నేళ్లలోనే తెలుగులోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికగా పేరొందింది ఈనాడు. కార్మికుడితో స్విచ్ ఆన్. హంగు ఆర్భాటం లేకుండా ఒక సాధారణ కార్మికుడై స్విచ్ ఆన్ చేసి ఈనాడును ప్రారంభించారు. వ్యవహారిక భాషలో వార్తా రచన ఏ రోజు వార్తలు ఆ రోజే అన్న సూత్రాన్ని మొదట నుంచి ఈనాడు పాటించటంతో ప్రజా బాహుళ్యంలో విశేషమైన ఆదరణ లభించింది. గ్రామీణ స్థానిక వార్తలకు చోటు కల్పించటంతో ప్రజల పత్రికగా ప్రజాపత్రికగా ఈనాడు రూపాంతరం చెందింది. రైతులకు సంబంధించిన వార్తలు ప్రచురించడంతో ఈనాడును రైతు పక్షపాతిగా ప్రజలు ఆదరించారు. డైలీ సీరియళ్లను పత్రికల్లో ప్రచురించడం ప్రవేశపెట్టింది ఈనాడే. అభ్యుదయ రచనలకు ఆటపాటుగా మారడమే కాదు, ప్రజల అవసరాలకు విలేకరులే వెళ్లి వార్త సేకరణ చేసేలా జర్నలిజానికి కొత్త అర్థం చెప్పింది ఈనాడు మాత్రమే. రాజకీయ శక్తిగాను ఈనాడు అంటే కేవలం వార్తలే కాదు, తెలుగువారి ఆత్మగౌరవ పథకాగా నిలిచింది. 1978-83 మధ్య నాటి కాంగ్రెస్ అధిష్టానం 5 ఏళ్లలో నలుగురు ఏపీ ముఖ్యమంత్రుల్ని మార్చింది. ఈ సమయంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని పరీక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం రాకను ఈనాడు హర్షించింది. అయితే వ్యక్తులకు ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు. నియంతృత్వాన్ని ప్రతిఘటించటమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడింది. ఆ పార్టీ అధికారాల్లోకి వచ్చాక మంచి చేస్తే అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని రామోజీరావు 1983 అసెంబ్లీ ఎన్నికల జరిగిన మరుసటి రోజే తన సంపాదకీయంలో స్పష్టం చేశారు. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఈనాడు అక్షరం యుద్ధం చేసింది.
2003లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు విస్తృత కవరేజ్ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల్ని బహిరంగంగా చేసింది. 2019లో జగన్ పాదయాత్రకు ఈనాడు కవరేజ్ చేసింది. అధికారంలోకి వచ్చాక జగన్ అరాచకాలను ఎండకట్టి నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో తన వంతు ప్రోత్సహించింది. మహిళలకు, పిల్లలకు ప్రత్యేక పేజీలు. మహిళల కోసం ప్రత్యేక పేజీ ఉండాలని ఉద్దేశంతో 1992 సెప్టెంబర్ 24న వసుంధరను ప్రారంభించింది ఈనాడు. అప్పటికి దేశంలో మరే పత్రిక ఇలా మహిళల కోసం ప్రత్యేక పేజీ ఇవ్వడం లేదు. తెలుగు మహిళా లోకము దీనికి సాధారణంగా స్వాగతం పలికింది. ఆ తర్వాత కాలంలో దాదాపు అన్ని ప్రాంతీయ పత్రికలలో మహిళా అనుబంధాల్ని ప్రారంభించాయి. 2002 జూలై 17న ఈనాడు ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. తెలుగు పాఠకులకు వరంగా ఇంద్రధనస్సు వంటి 7 ప్రత్యేక పేజీలు ప్రారంభమయ్యాయి. విజ్ఞానం, ఆరోగ్యం, క్రీడలు, సాంకేతిక విజ్ఞానం, బాలల వినోదం వంటి అంశాలతో 7 ప్రత్యేక పేజీలుగా ఇవ్వడం ఈనాడు వినూత్న సమాచార విప్లవం. చదువు, సుఖీభవ, చాంపియన్, ఈనాడు, సిరి, ఈతరం, హాయ్ బుజ్జి పేజీలకు ఈనాడు శ్రీకారం చుట్టింది. ఇతర పత్రికలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈనాడు అక్షరయాత్రలో మరో సంచలనం పరిశోధాత్మక పాత్రికేయం. ప్రజల పక్షపాతిగా, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు ఆయుధంగా ఈనాడు ప్రచురించిన అనేక వార్తలు ప్రజాధన దుర్వినియోగానికి గట్టిగా ఎండగట్టాయి. అధికారుల అలసత్వాన్ని ప్రదర్శించాయి. అబాధ్యులకు ఆర్థిక సహాయం అందేలా చేశాయి. అక్షరాలే అస్త్రాలుగా అనేక సామాజిక ఉద్యమాల్ని ముందుకు నడిపించింది ఈనాడు. 1992లో నెల్లూరు జిల్లా దుబ్బగుంటలో సారాపై కన్నెర్ర చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా సారా ఉద్యమానికి ఊతమిచ్చింది. 1995లో ఈనాడు చేపట్టిన శ్రమ దానోద్యమం ఊళ్లను భాగస్వాముల్ని చేసింది. చెరువులో పూడిక తీసి రోడ్లు మరమ్మతులు, కాలువల మరమ్మతులకు గ్రామస్తులు స్వచ్ఛందంగా కదిలేలా స్ఫూర్తినింపింది. తుఫానులు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు బాసటగా నిలవడం ఈనాడులోని మానవత్వానికి నిదర్శనం. తుఫాను సమయంలో సంస్థ రిలీఫ్ ఫండ్ ప్రకటించటం, పాఠకులు బాధితులకు ఆపన్న హస్తం అందించేలా ప్రోత్సహించటం, ఆ వచ్చిన మొత్తంతో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా తుఫాను బాధితులకు ఇల్లు కట్టించి ఇవ్వడంలో ఈనాడు కీలక భూమిక పోషించింది. పత్రికా రచనలోనే కాదు, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ముందుంది ఈనాడు. తెలుగు దినపత్రికలన్నిటికన్నా ముందే ఇంటర్నెట్లోకి అడుగుపెట్టింది. 1999లో ఈనాడు నెట్ ద్వారా ఆన్లైన్ పాఠకులకు చేరువైంది. మొబైల్ ఇంటర్నెట్ పెద్దగా వాడకంలో లేని రోజుల్లోనూ ఆన్లైన్లో తాజా వార్తలను ఇవ్వడం ప్రారంభించింది ఈనాడే. ప్రింట్ మీడియాలో ఈనాడు ఓ సంచలనమైతే ఎలక్ట్రికల్ మీడియాలోనూ రామోజీరావు ప్రారంభించిన ఈటీవీ రూపంలో బుల్లితెర వినోదాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు. ఈటీవీ2 పేరుతో 24 గంటలు వార్తా ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ పేరిట 2 వేరువేరు టీవీ ఛానళ్లను అందిస్తున్నారు. ప్రేక్షకులకు అభిరుచి మేరకు ఈటీవీ నెట్వర్క్ ను ఎప్పటికప్పుడు రామోజీరావు విస్తరించుకుంటూ వెళ్లారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ బాలభారతం, ఈటీవీ ఆధ్యాత్మిక ఛానళ్లకు శ్రీకారం చుట్టారు. డిజిటల్ రంగంలో ఈటీవీ భారత్ ను ఆరంభించారు. జర్నలిజంలో విలువలను పెంచడంతో పాటు ఉన్నత ప్రమాణాలను నిలబెట్టే ప్రముఖులకు ఇచ్చే బీడీ గోయన్కా అవార్డును 2001లో రామోజీరావు అందుకున్నారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మ విభూషణ్ వరించాయి. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా రామోజీరావు పనిచేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.